హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. వరంగల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రంజాన్ సీజన్లో మండి బజార్ వెళ్ళక తప్పదు. అండ్ ఇది ఎలా అంటే మనకు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఎలా షాపింగ్ ఉంటుందో మాకు వరంగల్లో మండి బజార్లో ఓన్లీ రంజాన్ సీజన్లో అలా ఉంటాయన్నమాట. వెరైటీ ఆఫ్ మెహందీస్, ఫ్రూట్స్, బొమ్మలు, గాజులు, మెయిన్గా బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. అండ్ వాళ్ళకి ఏదైతే మనకు షాపింగ్కి సంబంధించినవి మనకు ముస్లిమ్స్ కానీ రంజాన్ సీజన్లో వాళ్ళు ఏదైతే స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమేమి తింటారో వాటికి సంబంధించినవి అన్నీ మనకు మండి బజార్లో దొరుకుతాయన్నమాట. మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మెయిన్గా హలీం కోసం వెళ్ళాము. సో దాని గురించి నేను వీడియో అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి సేమ్ సిల్వర్ లానే ఉన్నాయి కానీ సిల్వర్ కాదంట అవి యాంక్లెట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మేము ఏదైతే డబల్ కా మిఠాయి ఇంకా కద్దు కా కీర్ అమ్ముతున్నారు అక్కడ. ఓన్లీ 30 రూపీస్ బాక్స్. డబల్ కా మిఠాయి మనం ఎక్కువ తింటాం కానీ మనం కద్దు కా కీర్ తినం కదా. సో కద్దు కా కీర్ తీసుకున్నాము. నేను ఫస్ట్ టైం తినడం, ఇప్పటివరకు ఎక్కువ టేస్ట్ చేయలేదు, కాకపోతే చాలా బాగుంది. మనకు సేమ్ ఎలా అయితే రస్మలాయి ఉంటుంది కదా, బాసుంది రస్మలాయి సేమ్ అదే టేస్ట్లో ఉంది. అందులో సేమియా కద్దు అంటే మనకు ఆనిక్కాయ అనమాట. సో ఆనిక్కాయని తురిమి వేస్తారు అండ్ పాలతో చేస్తారు. అండ్ మెయిన్గా మనకు మండి బజార్లో బ్యాంగిల్స్ చాలా ఫేమస్. అలాగే ఈ టైంలో మనకు ఉగాదికి బ్యాంగిల్స్ పెట్టాలి అని తెలుగు వాళ్ళు కూడా చాలామంది చేశారు కదా, మనవరాళ్ళకు వదిన మర్దలకు. సో దానివల్ల కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అక్కడ బ్యాంగిల్స్ తీసుకోవడానికి. మనకు డైనింగ్ సెట్స్, డిన్నర్ సెట్స్, కప్స్ అన్ని రకాలే దొరుకుతున్నాయి. అండ్ ఏవైనా ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి ఏదైనా కూడా 100కి తగ్గట్లేదు. ఏ వస్తువు కొనాలన్నా కూడా మినిమం 100 చెప్తున్నారు. బ్యాంగిల్స్ అయినా కూడా ఏవైనా కూడా. అండ్ నెక్స్ట్ ఎక్కువగా మనకు కనిపించే ఏంటంటే బిర్యానీ మసాలాస్, అలాగే మనకు ఏదైతే సేవియా చేస్తారు కదా రంజాన్ రోజు వాటికి సంబంధించినవి. అండ్ రంజాన్ ఫెస్టివల్కి వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, లెహెంగాస్ చాలా మంచి డిజైన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఏదైతే రంజాన్ రోజు చేసే స్వీట్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అన్నీ 10-20 రూపీస్లోనే. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఖుర్షీద్ హోటల్లో హలీం తినాలి. మేము చాలా రోజుల నుంచి రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయిన నుండి తినాలనుకున్నాం కానీ లాస్ట్కి రేపు రంజాన్ అనంగా వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే మాకు ఖుర్షీద్లో హలీం దొరకలేదు. చికెన్ హలీం కాదండి, మటన్ హలీం తినాలని ఉండే. చికెన్ హలీం ఆల్రెడీ తిన్నాము. మటన్ హలీం వెళ్తే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 8 అయింది, కాకపోతే అయిపోయిందంట. సో పక్కనే ఉన్న తయాబ్కి వెళ్ళాము. అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. అక్కడ మేము తీసుకున్నాం అన్నమాట. అది కూడా చాలా బాగుండే టేస్ట్. ఖుర్షీద్ చాలా ఫేమస్. నా చిన్నప్పటి నుండి నేను ఖుర్షీద్ హలీం తిన్నాను అనమాట. ప్రతి ఇయర్ ఖచ్చితంగా తిన్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో హలీం తినేదాన్ని, కరీంనగర్లో హలీం తినేదాన్ని. రంజాన్ సీజన్లో మాత్రం హలీం ఖచ్చితంగా తినేదాన్ని. సో ఈసారి ఖుర్షీద్లో మిస్ అయిపోయింది. దగ్గర వెళ్ళాక కూడా దొరకలేదు, అయిపోయిందంట. సో తయాబ్ హోటల్లో తీసుకున్నాము. అది కూడా టేస్ట్ సూపర్గా ఉంది. అండ్ మనకు అక్కడ హలీం వచ్చేసి 200 మటన్ హలీం. టికెట్ తీసుకొని అక్కడే వేసిస్తారు మనకు ప్యాక్ చేసి. టేస్ట్ బాగుంది. సూప్ ఇస్తారు దానికి. అది తీసుకొని మేము అక్కడ తినలేదు, రష్ బాగుంది కాబట్టి. సో ఇంటికి పార్సల్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అక్కడ షాపింగ్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది. మనకి ఏదైతే జాతరలు ఉంటాయి కదా తెలుగు వాళ్ళకు, అలాగే ముస్లిం వాళ్ళకు కూడా ఇది జాతర కంటే చిన్నదేం కాదు. చాలా మంచి షాపింగ్స్ ఉన్నాయి, తినడానికి మంచి ఉంది. నైట్ టైంలో ఇంకా బాగుండే. కాకపోతే ఈ వీడియో పెట్టడం మనకు రంజాన్ ముందే నేను తీసాను కాబట్టి రంజాన్ రోజే పెట్టాల్సి వచ్చింది. ముందు పెడితే చాలామంది వెళ్ళేవాళ్ళేమో, కానీ నెక్స్ట్ సారి మాత్రం ముందే పెడతాను మంచిగా తీసుకొని. ఈసారికి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకే దెన్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.